ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో 15వ ఓటర్ల దినోత్సవం జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల పిల్లలు అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీ నిర్వహించారు. అలాగే ఎంఆర్ఓ హసీనా సుల్తాన్, ఎంఈఓ శేషాచలం, ఆర్ఐ సిద్ధేశ్వర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందడం ఒక పౌరుడి ప్రధాన హక్కు. డబ్బుకు అమ్ముకొని 5 సంవత్సరాల పాలన కోసం 100 సంవత్సరాల భావితరాల భవిష్యత్తును కోల్పోవద్దు. ఓటు వినియోగించుకోవడం వలన సమాజంలో రక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ హసీనా సుల్తాన్, ఎంఈఓ శేషాచలం, ఆర్ఐ సిద్ధేశ్వర్, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది మరియు పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం దిగ్విజయంగా మరి పరిగి మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, అలాగే పరిగి హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 1950 జనవరి 25వ తారీఖున మొట్టమొదటిసారి భారత ఎన్నికల కమిషన్ అటువంటిది రూపొందించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అటువంటిది నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి పౌరుడు కూడా నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు అనేటువంటిది వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అటువంటిది విజయవంతమవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోవాలా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలా. మరి అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. అందరూ కూడా రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కుల్ని కానీ బాధ్యతలు కానీ సక్రమంగా వినియోగించుకొని పౌరులుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కోరుతూ, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. మరియు ఇది 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ ఓటు అన్నది ఎంత పవిత్రమైనది, ఓటు యొక్క విలువను ప్రజలకు తెలియచెప్పడానికి, వాళ్ళకు అవగాహన కలిగించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరియు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా 18 ఏళ్ళు నిండిన కొత్త ఓటర్లను ఐడి కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఓటర్లని ప్రోత్సహించడానికి, నైతికత, ఓటు విలువను, ఓటు యొక్క నైతికతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మేము ఎంఈఓ గారి సహకారంతో, తర్వాత రెవెన్యూ సిబ్బంది, బిఎల్ఓలు అందరూ కలిసి నిర్వహించడం జరిగింది.